మదర్ తెరీసా గురించి ఆలోచించినట్లయితే ఆమె చేసినటువంటి త్యాగము చాలా గొప్పదనే చెప్పాలి. తన చిన్న వయసులో దేవుని ప్రేమతో భారతదేశానికి కలకట్టాలో ఆమె తన సేవా పరిచయం ప్రారంభించింది. ఆమె చెప్పిన ఒక కొటేషన్ ఏంటంటే, నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను కాబట్టి బీదల మధ్యలో నేను సేవ చేయగలను. బీదలను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేను. చాలాసార్లు ఆమె దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోవచ్చు కమ్మా, నువ్వు చేసే కార్యక్రమాలు కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు, నీ దేశాన్ని నువ్వు వెళ్ళి జీవించుకోవచ్చు కదా అంటే, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది బీదల మధ్యలో ఉండటానికి. కుష్ఠరోగులకే సేవ చేస్తాను, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా నా దేవుని కోసం నేను సహిస్తాను. నన్ను చూసే దేవుడు, నా యథార్థత గమనించే దేవుడు నాకున్నాడు. సుఖభోగముల కన్నా క్రీస్తు కోసం శ్రమే గొప్పగా నేను భావిస్తానని చెప్పి ఆవిడ తన యవ్వన కాలంలో తన జీవితాన్ని త్యాగం చేసి సమర్పించుకొని ముందుకు వెళ్తున్నప్పుడు, నన్ను గణపరచమని నేను గణపరుస్తాను అన్నట్లుగా ప్రభు అనేక రీతులుగా ఆమెను గణపరచడం ప్రారంభించాడు.